హాయ్ నమస్తే. నేను మీ నరేష్. సెకండ్ ఇన్నింగ్ విత్ నరేష్ మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వీడియో చూసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి వీడియో ఎలా ఉందో. లైక్ చేసి చూడండి వీడియో అయితే. మరి ఈరోజు విషయానికి వస్తే, ఈరోజు 2 మ్యాచ్లు ఉన్నాయి, డబుల్ హెడర్. మధ్యాహ్నం మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ, రాత్రికి పంజాబ్ గుజరాత్ మ్యాచ్లు. కేకేఆర్ అయితే ఓడిపోయి వస్తుంది, బెంగళూరు కూడా ఓడిపోయి వస్తుంది. టేబుల్లో టాప్ టాప్లో 3లో కలకత్తా ఉంది, లాస్ట్లో బెంగళూరు ఉంది. మరి ఆర్సీబీకి ఈరోజు గెలిచే ఛాన్సులు, సెకండ్ చేసింగ్ చేస్తే గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరి అది కూడా అవకాశం ఉంది. కలకత్తా ఈడెన్ గార్డెన్స్లో మాత్రం గెలిచే ఛాన్స్ అయితే ఆర్సీబీకి ఉంది. మరి అది కూడా టాస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ చేసింగ్ చేస్తే అవకాశం ఉంది. అది కూడా కేకేఆర్కి 210 లోపు అయితే చేజ్ చేయొచ్చు. మరి సన్ రైజర్స్ లాగా 250 260 దాటిందంటే అది ఏ టీం కూడా చేజ్ చేయలేదు. మరి చేసింగ్ 210 200లో రిస్ట్రింగ్ చేస్తే బెంగళూరుకి ఆర్సీబీకి ఈరోజు విజయ అవకాశాలు కొంతవరకు ఉన్నాయి. మరి ఈరోజు టీం ఎట్లా చేస్తారో, ఏం చేస్తారో అస్సలు రెస్పాన్సిబిలిటీ లేదు మిగతా బ్యాట్స్మెన్స్కి. మరి బౌలర్స్ అయితే ప్రతి ఇయర్ అంతే. ప్రతి ఇయర్ బౌలర్స్ టీం మ్యాచ్లో ఓడిపోతుంటాయి బౌలర్స్ వల్లనే. బౌలింగ్ డిపార్ట్మెంట్ అస్సలు సెట్ చేసుకోలేదు. మన సన్ రైజర్స్ అయితే సూపర్ సెట్ చేసుకున్నారు. మన విధ్వంసం అటాకింగ్, బ్యాటింగ్, స్లో బౌలింగ్ అయితే మ్యాచ్ తగ్గట్టు క్యాప్టెన్షిప్ అన్నీ సూపర్ అదిరినాయి. కానీ ఆర్సీబీ మాత్రం ఫ్యాన్స్ అయిపోయింది. ఈసారి మాత్రం ఇంకా లాస్ట్ టేబుల్ పైకైతే రాదు. ఇంకా 7 games అయితే గెలిచినా అది ఛాన్స్ లేదు. ఆల్మోస్ట్ హాఫ్ టోర్నమెంట్ అయిపోయింది, అయినా కూడా దానికి అన్ని గెలవలేదు. గెలిచినా కూడా ఛాన్సెస్ లేవు ఆర్సీబీకి. కాకపోతే చూడాలి, మరి గెలవాలి. మరి కేకేఆర్ మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంది. సేమ్ సునీల్ నారాయణ్ కాన్సెప్ట్ అయితే మళ్ళీ గౌతమ్ గంభీర్ ఎప్పుడైతే కెప్టెన్ ఉన్నప్పుడు సునీల్ నారాయణ్ని పంపేవాడు పవర్ ప్లేలో. మళ్ళీ గంభీర్ కోచ్కి వచ్చాక సునీల్ నారాయణ్ మళ్ళీ పనిచేస్తుంది, అది వర్కౌట్ అవుతుంది. మళ్ళీ 100 కూడా చేసింది కదా. సునీల్ నారాయణ్, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ ఒకటి. ఆ స్ట్రైక్ రేట్ అయితే సరిపోదు, ఆ స్లో స్ట్రైక్ రేట్ ఉంది. శ్రేయస్ అయ్యర్ అంత లేదు. నెక్స్ట్ రసెల్, రింకు సింగ్, ఈ ఫినిషర్స్ పైన ఎక్కువ ఆశలు వాళ్ళవి కూడా. వాళ్ళు ఫెయిల్ అయినారంటే మ్యాచ్ మాత్రం కష్టం. అందుకే ఆర్సీబీకి ఛాన్స్ ఉంటుంది. మరి ఆర్సీబీ ఈరోజు ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉన్నాయి. ఇప్పుడు ఆ మ్యాచ్ పైన అనాలిసిస్ చెప్పుకుని మరి నెక్స్ట్ మ్యాచ్, రాత్రి మ్యాచ్ అయితే గుజరాత్ పంజాబ్ మళ్ళీ పంజాబ్లో జరుగుతుంది, ములాన్పూర్లోనే, మళ్ళీ సేమ్ హోమ్ గ్రౌండ్లో. పంజాబ్ అయితే లాస్ట్ 4 మ్యాచ్లు కూడా లాస్ట్ వరకు వచ్చి ఓడిపోతున్నారు. అది కూడా శశాంక్, మీరు ఫైన బ్యాట్స్మెన్ టాప్ ఆర్డర్ అయితే అటర్ ఫ్లాప్ అవుతున్నారు ప్రతి మ్యాచ్. ఆ శశాంక్ ఇప్పుడు, అశుతోష్ శర్మ అయితే సూపర్, అవతల వాళ్ళకి భయం పుట్టించే ఆడుతున్నారు. మ్యాచ్ మాత్రం కంప్లీట్ చేసిన, ఒక మ్యాచ్ గెలిచిన వాళ్ళ వల్ల గెలిచింది. మిగతా 3 మ్యాచ్ కూడా లాస్ట్ దాకా తీసుకెళ్ళారు. ఛాన్స్ లేని మ్యాచ్లను కూడా తీసుకెళ్ళినారు. మరి ఈరోజు వాళ్ళు మాత్రం కొంచెం గట్టిగానే ఆడతారు. గుజరాత్ టీం అయితే ఈసారి చాలా వీక్ ఉంది, ఆర్సీబీ లాగానే చాలా వీక్ ఉంది. ఈ టీమ్స్ మధ్యలో వీళ్ళంతా, మిగతా టీమ్స్ మాత్రం బ్యాటింగ్ బౌలింగ్ అంతా బాగా చేసుకున్నారు, బాగా ఆడుతున్నారు. వీళ్ళ పర్ఫార్మెన్స్కి తగ్గట్టు గుజరాత్ లేదు ఈసారి. ఆర్సీబీ కానీ గుజరాత్ కానీ కొంచెం ఢిల్లీ ఇంప్రూవ్ అయింది, కానీ గుజరాత్ మరి శుభం గిల్ ఆ స్ట్రైక్ రేటు, ఆ బ్యాటింగ్, అది ఇప్పుడున్న ఐపీఎల్ టీమ్స్ ఆడేదానికి అయితే సరిపోదు. ఏమున్నా చేసింగ్లో టివాటి, రషీద్ ఖాన్ ఒక మ్యాచ్ గెలిపించినారు అంతే. మధ్యలో బ్యాటింగ్ అంతా ఎవరు కూడా పెద్ద, సాయి సుదర్శన్ ఆడినప్పటికీ అంత పెద్ద స్ట్రైక్ రేట్ ఉండదు. ఆ పంజాబ్కి ఛాన్సెస్ అయితే ఈరోజు పంజాబ్ వదులుకోదు మ్యాచ్. చేసింగే ఛాన్స్ ఉన్నప్పటికీ మరి పంజాబ్ అయితే గట్టిగా ఆడుతుంది. పంజాబ్ టీం అయితే గుజరాత్ పైన స్ట్రాంగ్ ఉంది. మరి ఈరోజు శేఖర్ ధవన్ ఆడతాడా లేదా తెలియదు, కానీ లివింగ్స్టోన్ కూడా లాస్ట్ మ్యాచ్ ఫెయిల్ అయ్యిండు. కొంతవరకు బ్యాటింగ్ అయితే పంజాబ్ బాగుంది. మరి చూద్దాం, నైట్ మ్యాచ్ కూడా హోమ్ టీం చేసింగ్కి ఛాన్సు. మధ్యాహ్నం మ్యాచ్ కూడా ఈడెన్ గార్డెన్స్లో కూడా చేసింగ్కి ఎక్కువ ఛాన్సు. కాకపోతే ఈ మధ్య మన సన్ రైజర్స్ అన్ని మార్చేస్తున్నారు కదా. చేసింగ్ ఛాన్స్ ఉన్న గ్రౌండ్లో, ఢిల్లీ గ్రౌండ్లో నిన్న ఆడిన మ్యాచ్లో అయితే చేసింగ్ ఎంత కొట్టినా చేసింగ్ చేయొచ్చు దాంట్లో. ఆ చిన్న గ్రౌండ్ అది మరీ 260 270 కొడితే కొట్టి పెడతారు అని ఎవరు ఊహించలేరు. సన్ రైజర్స్ ఆ విధంగా మార్చేస్తుంది.
కాబట్టి ఈ మరి 200, 210 అయితే చేజ్ చేయొచ్చు. 250 దాటిందంటే 230, 240 వచ్చిందంటే చేసింగ్ కూడా కష్టం ఫస్ట్ బ్యాటింగ్. మరి బౌలర్స్కి సీజన్ అంతా బౌలర్స్కి పరీక్షనే. ఈరోజు కూడా ఆర్సీబీ బౌలర్స్కి, కేకేఆర్ బౌలర్స్కి కొంచెం ఇబ్బంది. మరి చూద్దాం, 2 మ్యాచ్లు అనాలిసిస్ ప్రివ్యూ ఇది. మరి రాత్రి మ్యాచ్ తర్వాత మళ్ళీ రివ్యూ చెప్పుకుందాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఎట్లా ఉందో. ఈరోజు లైక్ చేసి ఇంకా కొంతమందికి వెళ్తుంది. రోజు ఈ విధంగానే ఇంకా మంచిగా చెప్పడానికి ట్రై చేస్తుంటాను. థ్యాంక్ యూ.